హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మనం బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి నేను ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజు 2 టమోటాలు, ఒక ఆనియన్, కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. దాంట్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అవి వేసి ఫ్రై చేసుకోండి ఫస్ట్. ఇవి ఫస్ట్ ఎందుకు ఫ్రై చేస్తున్నామంటే దీంట్లో స్టిక్కీనెస్ ఉంటుంది కదండి, అది పోవడానికి ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు. ఇప్పుడు దీంట్లో ఎర్రగడ్డ, కరివేపాకు, తెల్లగడ్డ, పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డ అండి, వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి, ఆనియన్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, వీటిని మిక్సీ వేసుకున్నాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది వేసుకొని బాగా కలుపుకోండి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మీకు గ్రైండ్ చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు అలా కట్ చేసి వేసుకొని అవి బాగా మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, టమాటా బాగా కుక్ అయింది కదా, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, రెండు స్పూన్లు ధనియాల పొడి అండి, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, వాటిని వేసి మసాలా అంతా వీటికి పట్టేలాగా కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. మీకు పులుసు ఎంత అయితే అవసరం అవుతుందో అంతకి వాటర్ వేసుకోండి. దీంట్లో మనం చింతపండు పులుసు కూడా వేస్తామండి, అందుకని వాటర్ చూసి వేసుకోండి. వాటర్ వేసుకున్నాం కదా, దీన్ని కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేయండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బాగా కుక్ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం వేసుకుందాం. వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో ఉప్పు చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. మనం బెండకాయలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, త్వరగానే కుక్ అవుతుంది. కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, బాగా కుక్ అయింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం.
ఈ బెండకాయ పులుసు చేసుకోవడం చాలా ఈజీ అండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.